డాంబికాలు పలుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గంలో తామే రాజులం తామే మంత్రులం అంతా తామేనని డాంబికాలు పలుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గంలో గడ్డు రోజులు ఎదుర్కొంటుందని వారి నేతలే ఊహించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతుండడంతో నైరాశ్యంతో వైసీపీ కూరుకుపోయిందట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీషకు టికెట్ ప్రకటించకముందే ఎన్నో ఎత్తులు వేసి విషం చిమ్మిన వైసీపీ నేతలు శిరీషను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏం చేయాలో పాలు పరిస్థితికి చేరుకున్నారు. గతంలో తెలుగుదేశంలో ఉన్న నేతలంతా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తూ ఉండడంతో గ్రామాల్లో పసుపు జెండా రెపరెపలాడుతోంది. ఇందుకు సంబంధించి ఎన్ని అస్త్రాలు స్పందించినా వైసీపీకి నిరాశ ఎదురవుతూ ఉండడంతో వారంతా తమ నాయకుల వద్ద ఏకరువు పెడుతున్నారట. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు వాలంటీర్లపైనే ఆధారపడ్డారు. ఈ కారణంగా నాయకులకు కనీసం కూడా ప్రాధాన్యతనివ్వకపోవడంతో వారంతా పలచబడ్డారు. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ కావడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో కొంత చతికిలబడితే మొన్న ఎన్నికల కమిషన్ ఏకంగా వాలంటీర్లతో పింఛన్లు సైతం పంపిణీ చేయొద్దని, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు సచివాలయాలు అప్పగించాలని హుకుం జారీ చేయడంతో వైసీపీ మొదటికే మోసపోయింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వాలంటీర్లతో రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ ఆ పాచిక పారలేదు. పైగా వాలంటీర్లు వైసీపీకి చెందినవారేనని, ప్రజల్లో ప్రచారం జరిగే ప్రమాదం ఉందని భావించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లగలమనే మీమాంసలో వారి నాయకత్వం పడిపోయిందట. ఎన్నికలు ప్రకటించగానే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలను వేర్వేరుగా విభజించి వారికి భారీ పైకాన్ని పంపిణీ చేసి ప్రచారాలు చేయాలని నాయకత్వం ఆదేశించిందట. అయితే ఆ అస్త్రం కూడా పనిచేయడం లేదని వారి నాయకులు స్పష్టం చేస్తున్నారు. వ్యూహం మంచిదే అయినా నాయకత్వ బాధ్యతలు ప్రధాన వ్యక్తులకు ఇవ్వకుండా కింది స్థాయి వ్యక్తులకు ఇవ్వడం, దీనిపై ఆ నలుగురి పెత్తనం అప్పగించడంతో ఆ నాయకత్వం కూడా చతికిల పడిపోయిందట.